మన ముందుకు వస్తున్న టీమ్ లీడర్ మ్యానరిజమ్స్ తో మెస్మరైజ్ చేస్తాడు. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ హిస్ టీమ్. నా హీరోయిన్ చేసిన పనికి నా సినిమా సంకనాకపోయింది, నా ప్రొడ్యూసర్ సంకనాకపోయాడు, నా జీవితమే సంకనాకపోయింది. అసలు దానికి బుద్ధి ఉందా? దానికి బుద్ధి ఉందా? నా డైరెక్షన్ అసలు ఏమనుకుంటుంది అది? నా చేసిన పనికి ఇంకా నాకు ఆత్మహత్య గతి. మా డైరెక్టర్ మొహం బాగా ఉప్పినట్టుంది. నీ కడుపు ఉప్పిందిగా, అందుకే నాకు ముఖం ఉప్పింది. ఎందుకే ఇంత కకృతి పడ్డావు? నేను ఒక్క షెడ్యూల్ గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్ ని ఫిలప్ చేసుకొని వస్తావు నువ్వు. నాకంతా తెలీదు. వాడిని బయటికి నేను క్లైమాక్స్ చేసుకుంటా. బయటికి తీయడానికి లోపల వేయడానికి ఇది ఏటీఎం కాదు సార్, ప్రెగ్నెన్సీ. అబ్బా ఫిలాసఫీలు మాట్లాడకు, ముందే పోయింది నీ బుద్ధి. నాకంతా తెలియదు. వాడిని బయటికి నేను క్లైమాక్స్ చేసుకుంటా. క్లైమాక్స్ లో హీరోయిన్ ప్రెగ్నెన్సీ అని చెప్పండి. అవునా? ఫస్ట్ హాఫ్ లోనే హీరో బ్యాంకాక్ వెళ్ళిపోయాడు కదే, గంట ఆగెళ్ళడం చెప్పండి. అన్ని నువ్వే క్రాక్ చేసుకో, అన్ని నువ్వు ఎక్కువ మాట్లాడు, ఫిలాసఫీలు మాట్లాడకు నువ్వు. నాకంతా తెలియదు. వాడిని బయటికి నేను క్లైమాక్స్ షూట్ చేసుకో. టెన్షన్ ఎందుకు పడతారు డైరెక్టర్ గారు? గ్రాఫిక్స్ లో స్టమక్ ని తీసేయండి. అవునా? గ్రాఫిక్స్ లో ఏదైనా యాడ్ చేస్తారే, తీయరే. జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావే? ఇంత కొద్దిగా కొవ్వు ఉంటేనే జనాలు దాన్ని కడుపు అనుకుంటున్నారు. ఈ కడుపుని తీస్తే జనాలు ఏమనుకుంటున్నారే? ఒక్క డైలాగ్ శృతి ఐ లవ్ యూ అని చెప్తే క్లైమాక్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా డైరెక్షన్ ఎలాగోలా మేనేజ్ చేసుకోండి సార్. ఏంటో మేనేజ్ బుద్ధి ఉందక్కర్లా. ఇప్పుడు మేనేజ్ చేసినంత మేనేజ్ చేయమంటున్నావు నువ్వు. రే ఆ హీరోయిన్ ఏదో క్లోజ్అప్ పెట్టి మేనేజ్ చేద్దాం. నా డైరెక్ట్ బాబు బాబు సార్ రమ్మంటాడు. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్. ఇంకోసారి గుడ్ మార్నింగ్ చెప్పు. వెరీ గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. ఏంట్రా నీ వాయిస్ మారిపోయిందేంట్రా? ఓ ఐఎమ్ ఫైన్. నీ బాడీ లాంగ్వేజ్ మారిపోయిందేంట్రా? అదే డైరెక్టర్ గారు, మీరు షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారు కదా, ఆ గ్యాప్ లో నేను బ్యాంకాక్ వెళ్ళాను. అక్కడ వాళ్ళు చేసిన మసాజ్ తో నా బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. అదేంటో కానీ ఈ లైఫ్ మాత్రం చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. దరిద్రుడా, నీవు షెడ్యూల్ గ్యాప్ లో జిమ్ కెళ్ళి బాడీ టైట్ చేసుకురామంటే బ్యాంకాక్ వెళ్ళి బాడీ లూజ్ చేసుకుని వచ్చావుట్రా దరిద్రుడా. డైరెక్టర్ గారు, షెడ్యూల్ గ్యాప్ లో బ్యాంకాక్ కదా వెళ్తారు. వాళ్ళు మసాజ్ చేయించుకోవడానికి వెళ్తారా? నువ్వు మసాజ్ చేయడానికి వచ్చినట్టు ఉందిరా దరిద్రుడా నా డైరెక్షన్. ఇదేమో ఆ గ్యాప్ ని ఫిలప్ చేసుకొని వచ్చింది, ఇదేమో బ్యాంకాక్ బాడీ లూజ్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా చేతులు నా డైరెక్షన్. నన్ను చేయమంటారా? ఏం చేస్తావురా? మసాజ్. మసాజ్ చేస్తావురా నువ్వు? మసాజ్ చేస్తారా దరిద్రుడా? హీరో మసాజ్ చేయకూడదా? అరే హీరో మాట్లాడే డైలాగ్ ఏంట్రా? నువ్వు ఏంట్రా మాట్లాడేది? అసలు ఇంతైనా కామర్స్ చేస్తుందిరా. ఒక్క డైలాగ్ శృతి ఐ లవ్ అని చెప్తే నా సినిమా కంప్లీట్ అయిపోతుందిరా డైరెక్షన్. ఇప్పుడు నేను ఏం చేయాలరా? నాకేం అర్థం అవ్వట్లేదు. ప్యాకప్ చెప్పండి. నీ అయ్య పెడుతున్నా డబ్బులు, నీ అయ్య పెడుతున్నా డబ్బులు. నరికి పోగులు పడితే ఎక్కువ మాట్లాడావు అనుకో. నాకేం అర్థం అవ్వట్లేదు. మీరు టెన్షన్ పడకండి డైరెక్టర్ గారు, నేను చెప్తాను కదా. చెప్తావా? చెప్తా. మంచి ఫీల్ తో చెప్తావా? అయ్యో చూడండి. సరేరా అక్కడ నిలబడు. శృతి అక్కడ నిలబడు. యాక్షన్ లో ఇద్దరు మధ్యలోకి వచ్చి శృతి ఐ లవ్ అని చెప్పి, ఓకేనా? ఓకే. యాక్షన్. కాట్ కాట్ కాట్. షాట్ ఓకేనా డైరెక్టర్ గారు? షాట్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు దరిద్రుడా? హీరోయిన్ దగ్గరికి వెళ్ళమంటే నాకు బాబు దగ్గర వెళ్తా ఉంటా దరిద్రుడా నా డైరెక్షన్. ఇట్రా నరికి పోగలు, ఇట్రా పరిగెత్తండి. అమ్మ పెయిన్ గా ఉంది డైరెక్టర్ గారు, నా వల్ల కావట్లేదు. ఇది చాలా బరువుగా ఉంది. నువ్వు చేసిందే బరువైన పని. ఆ బరువుని నా తల మీద పెడతావే నా డైరెక్షన్. ఇదేమో పరిగెత్తలేదు, ఈడేమో పరిగెత్తిన వేస్ట్. మోకాల మీద నిలబడి శృతి ఐ లవ్ అండ్ డైలాగ్ చెప్పి నేను క్లోజ్ లో మేనేజ్ చేసుకుంటా. ఓకే రెడీ యాక్షన్. శృతి శృతి. డైరెక్టర్ గారు, ఈ స్టమక్ చూస్తుంటే నాకు ఫీల్ రావట్లేదు. కంటి నిండా కడుపే ఉంది, దాని కళ్ళు అక్కడెక్కడో ఉన్నాయి. నువ్వు దాని స్టమక్ ఎందుకు చూస్తున్నావురా? నువ్వు దాని స్టమక్ నేను చూస్తున్నా డైరెక్షన్. దాని కళ్ళలో చూస్తే పో. ఓకే నిలబడు. రెడీ. శృతి శృతి శృతి. ఏంటే పెద్ద ఘనకారం చేసినట్టు తెగ ఊపేస్తున్నావు? మూసుకొని కామ్గా నిలబడు. రెడీ యాక్షన్.
శృతి 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 ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఐ హేట్ యువర్ డైరెక్షన్, ఐ హేట్ యువర్ మూవీ. నాకు నచ్చలేదు. నాకు ఫ్రెండ్షిప్ కట్టిఫ్ 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 అంతే. వీడితో నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేశాను రా? వీడు కట్టే పని అని వెళ్తాడు దరిద్రుడు. చూసావా? అంతే నీ వల్ల నేను ఆ డైరెక్షన్ అంతా నీ వల్ల. నిన్ను ఈ స్టేజ్ కి ఈ స్థాయికి తీసుకొచ్చిందెవరే? నాగబాబు గారు. నాగబాబు గారు ఆయన శ్రీరాముడు లాంటి వ్యక్తి, ఆయన మీద నిందలేస్తావంటే నువ్వు? ఆ శ్రీరాముడు ఒక రోజు శ్రీకృష్ణుడు గెటప్ లో వచ్చాడు. ఈయనే మా చేశాడు నీకు. మార్కులు ఇస్తాడు. ఈసారి నేను మార్కులు నాగబాబు గారిని అడగను, రోజా గారిని అడుగుతాను. అయితే నేను నాగబాబు గారిని అడుగుతాను. ఇవ్వండి, చూడండి నా డైరెక్షన్ ఇవ్వండి. సో నాగబాబు గారు ఎంటర్టైనింగ్ అని సాగింది కానీ ఏదో ఒక లాస్ట్ ఎపిసోడ్ లో చూడు ఎంత బాగా చేసావు. ఏంటో ఒకసారి అలా అవుతుంది, మన చేతిలో ఏముండదా, అంత దైవాధీనం. బట్ బాగుంది, ఇట్స్ గుడ్. క్యారెక్టర్ చేంజ్ చేసేస్తారేంటి బ్యాంకాక్ వెళ్ళి? భలే చేసావు తెలుసా అమ్మ, ఇలా వచ్చి. సో బ్యాంకాక్ లో చాలా మంది ఇలాగే ఉంటారు, నడవటం మాట్లాడటం అన్ని కూడా. మీ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంది. ఐ లవ్ యూ చెప్పమంటే అది వదిలేసి ఇవిడేమో వాకింగ్ చేస్తుంది, ఆయనేమో జాగింగ్ చేస్తున్నాడు. సో మధ్యలో మీ డైరెక్షన్ అన్ని బాగుంది. సార్ చెప్పినట్టు ఎంటర్టైనింగ్ అయితే నాకేమో బాగా నచ్చింది. కానీ చంద్ర అంటే ఒక మార్క్ ఉంది కదా, మీరు అలా సెట్ చేసేసారు అందరికి. సో అక్కడికి రీచ్ కాలేదనేది మా బాధ. అదర్వైజ్ బాగుంది. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టన్ను. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.